డీటెయిల్స్ చూస్తే దేశవ్యాప్తంగా సామాన్యుడిని వేధిస్తున్న గ్యాస్ కొరత అంశం ఇవాళ పార్లమెంట్ను కుదిపేస్తుంది. ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కారణంగా హార్ముజ్ జలసంధి నుంచి జరగాల్సిన చమురు దిగుమతులు నిలిచిపోయాయని, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని ఆయన హెచ్చరించారు. గ్యాస్ కొరత దేశంలో అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందా అని నిలదీశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే విషయంలో అమెరికా అనుమతి మనకెందుకని రాహుల్ ప్రశ్నించారు. మనకు ఏ దేశం నుంచి ఆయిల్ కావాలో నిర్ణయించుకునే సార్వభౌమాధికారం మనకు లేదా అని ఆయన కేంద్రాన్ని అడిగారు. The foundation of every single nation is its energy security. And I do not say this lightly, but allowing the United States to decide who we buy oil from, who we buy gas from, whether we can buy oil from Russia or not, whether our relationship with different oil suppliers can be decided by us. This is what has been bartered. And this is a very puzzling fact for me. It has been a very puzzling fact why a nation the size of India would allow any other nation, the president of another nation, to give us permission to buy Russian oil, to decide who our relationships are with. And this has been a puzzle, and I've been trying to figure this puzzle. తెలంగాణలో ఎండలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలో మార్చి 16 నుండి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తుంది. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం 12:30 వరకు మధ్యాహ్నం భోజనం వడ్డించిన అనంతరం విద్యార్థులను ఇంటికి పంపించనున్నారు. అలాగే ప్రైవేట్ స్కూల్స్ కూడా పాటించాల్సిందేనని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ నోటీసులు ఇవ్వడం పట్ల జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ నెల 16వ తేదీన విచారణకు హాజరు కావాలని సిబిఐ అధికారులు తెలిపారని, సిబిఐ నోటీసులపై తమ లీగల్ టీంతో చర్చిస్తున్నట్లుగా చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కవిత పోస్ట్ చేశారు. సత్యం తన తోడు ఉన్నంత వరకు సంపూర్ణంగా అధికారులకు సహకరిస్తానని ట్వీట్ చేశారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటి రష్మిక మందన్న మరోసారి హాట్ టాపిక్గా నిలిచారు. ఈసారి సినిమా విశేషాలతో కాదు, తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఆగ్రహంతో సోషల్ మీడియాలో ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. గత 8 ఏళ్లుగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను అనన్ని మాటలు అన్నట్లుగా చిత్రీకరిస్తూ తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని మండిపడ్డారు. గత 24 గంటలుగా తన తల్లి సుమన్ మందన్నకు సంబంధించి ఒక ఆడియో క్లిప్ వైరల్ కావడం, అది తన పాత సంబంధాలకు ముడిపెడుతూ వార్తలు రావడంతో రష్మిక ఈ నిర్ణయం తీసుకున్నారు. తన ప్రైవసీకి భంగం కలిగిస్తున్న పోస్టులను 24 గంటల్లోగా తొలగించాలని, లేని పక్షంలో కోర్టు నోటీసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమె హెచ్చరికలు జారీ చేశారు. నా జీవితం ఎలా ఉండాలో ఇతరులు నిర్ణయించలేరు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో మంత్రి వాకిట శ్రీహరి పర్యటించారు. తహసీల్దార్ కార్యాలయంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా కిట్లను, అలాగే కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మక్తల్లో ఇప్పటివరకు 8 సార్లు చెక్లు పంపిణీ చేశామని, దాదాపుగా 1100 కుటుంబాలకు లబ్ధి చేకూరిందని మంత్రి వెల్లడించారు. కానీ నా ఎలక్షన్స్ అప్పుడు తిన్నాడుకుంటా ఏ మాట అయితే చెప్పినామో ప్రతి గ్రామంలో, ప్రతి గేర్లో, ప్రతి మనిషికి అవన్నీ కూడా చేసి చూపట్టాలనే భయం ప్రతిరోజు వెంటాడి ప్రతిరోజు 18 గంటలు పనిచేసి దాదాపు ఒక 1000 కోట్ల రూపాయల డబ్బులు ప్రాంతానికి తీసుకొచ్చి ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం చేయడం ఇది గొప్ప పని కాదు. ఇది ఒక బాధ్యత, ఒక రాజకీయ నాయకుడి బాధ్యత. ప్రజల ఓట్లతో గెలిచిన ప్రతి నాయకుడు కూడా ఆలోచన చేయాల్సిన బాధ్యత. ఎంతో నమ్మకంతో ఈ ప్రాంతాన్ని బాగు చేస్తారన్న ఉద్దేశంతో మనకు ఓటేసింటారు. ఆ ఓటు ద్వారా వచ్చినటువంటి ఈ పదవి ఇది శాశ్వతమైన పదవి కాదు. ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ శాశ్వతమైన పదవి కాదు. అది పదవి ఉన్నన్ని రోజులు నేను ఏం చేసినా, ఏమేమి కట్టి చూపించినా అన్నిటి మాత్రమే శాశ్వతమైంది. కాబట్టి ఆ పనుల కోసం మనంతా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. దీనికంతా కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక శిక్షణా తరగతుల్లో ప్రభుత్వ విప్ బేర్లా ఐలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్ పదవి అంటే తొక్కుడు బండ లాంటిదని, తాను కూడా గతంలో సర్పంచ్గా చేసిన అనుభవంతో చెప్తున్నా అన్నారు. గ్రామాల అభివృద్ధికి సర్పంచులకు అన్ని శాఖలపై అవగాహన ఉండాలని సూచించారు. అధికారుల సమన్వయంతో గ్రామాల్లో గంజాయి, బెల్ట్ షాపులను అరికట్టాలని పిలుపునిచ్చారు. అందిస్తుంది అది కింది స్థాయి వరకు పోతున్నాయా లేదనేదే ఈ ప్రణాళిక. కాబట్టి దయచేసి మీరందరూ కూడా బాధ్యతగా ఒక మంచి అవకాశం ఇచ్చింది, అది ఇచ్చింది ప్రజలు. మేము నమ్మకంతో మిమ్మల్ని సర్పంచ్గా, కౌన్సిలర్గా ఇక్కడ చైర్మన్గా నిలబెట్టారు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజాసేవ కోసం చాలా మంది రాజకీయ నాయకులు పదవంటే ఏదో ఎంజాయ్ చేయాలనుకుంటారు. కానీ మీ అందరికీ ఇప్పుడే తెలుసుకోవచ్చు. ముందాగా ఇప్పుడు సర్పంచ్ సుమారు 4 నెలలు అయింది. చాలా బాగుంటుంది. సర్పంచ్ అంటే తొక్కుడు బండతో సమానం. ఏ గ్రామంలో తింటాడు. గతంలో 2006లో సర్పంచ్ ఉన్నప్పుడు నేను ఓటు వెళ్ళేసి నమస్తే సర్పంచ్ అనేది, ఇప్పుడు ఎమ్మెల్యే నమస్తే అంటాడు. 20 మాకు కాలేజ్ ఎలాగున్నాం అంటే చాలా మారిపోయింది. దాని అనుగుణంగా మనం మారాలి. కొంత తెలిసిన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో ప్రజాప్రతినిధులకు నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అవగాహన సదస్సు ఉత్సాహంగా సాగింది. జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పేదలకు ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలను అమలు చేస్తున్నామని, త్వరలోనే కొత్త పెన్షన్లు, SDF నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
మీకు చాలా సమస్యలు పరిష్కారం చేసి పెట్టిండు. మీరు అదృష్టవంతులు, మీరు సర్పంచ్ రాగానే ఒక సగం సమస్యలు ముందే అయిపోయినాయి, ఇంకా సగం ఉన్నాయి. ఎగ్జాంపుల్గా మీరు రాగానే ఫస్ట్ మీకు ప్రాబ్లం ఉంటుండే రేషన్ కార్డులది. 13 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేదు. కానీ గవర్నమెంట్ మీరు వచ్చే ముందే కొత్త రేషన్ కార్డు సుమారు 4 లక్షల రేషన్ కార్డు అందరికీ మనకి ఇచ్చేసినాం. రేషన్ కార్డుతో సహా దానికి సన్న బియ్యం ఇచ్చేసినాం. ఇది ఒక పెద్ద సమస్య ఉంది. దాని తర్వాత మహిళలకు ఈ 6 గ్యారంటీ స్కీమ్లో మహిళలకు ఉచిత బస్ కానీ కరెంటు బిల్ సమస్య ఉంటుండే. మేము పోగానే మా దగ్గరికి వచ్చి ఇంకోసారి నా కరెంటు బిల్ ఇంత వచ్చింది, నాకు చిన్న గుడిసె ఉంది, లేకుంటే ఒక బుగ్గకు ఇంత వస్తుందా కరెంట్ అని ఉండే. అది కూడా సమస్య పోయింది. దాదాపు 80-90% కరెంటు 200 యూనిట్ లోపల. తెలంగాణలో మునుపెన్నడూ లేని విధంగా విద్యుత్ శాఖకు కాంగ్రెస్ ప్రభుత్వం భారీ బడ్జెట్ కేటాయిస్తుందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయంలో అధికారులతో ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. రానున్న వేసవిలో రైతులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఏఈలను హెచ్చరించారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు ఉమ్మడి వరంగల్ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో హోటల్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ హన్మకొండ జిల్లాలో సుమారుగా 3,800 వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. కానీ రోజువారీ డిమాండ్కు తగ్గట్టు సరఫరా లేక స్టార్ హోటల్స్ సైతం మూతపడే స్థితికి చేరుకున్నాయి. అటు కాకతీయ యూనివర్సిటీ హాస్టళ్లలోనూ గ్యాస్ కొరత కారణంగా విద్యార్థులకు భోజనం అందించడం చాలా కష్టమైపోతుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనీష్ అందిస్తారు. పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధం, ఆ యుద్ధ ప్రభావం వల్ల భారతదేశంలో అయితే సంక్షోభం ఏర్పడిందని చెప్పవచ్చు. పశ్చిమ ఆసియాలో ఏర్పడిన సంక్షోభం అనేది భారతదేశంలో హోటల్ పైన పడింది. ప్రధానంగా స్టార్ హోటల్స్ తో సహా చిన్న చిట్కా హోటల్స్ అన్ని ఈ గ్యాస్ ఎల్పిజి వాణిజ్య గ్యాస్ సిలిండర్ లేక ఇబ్బందులు అయితే గురవుతున్న నేపథ్యం కల్పిస్తుంది. అయితే మనం వరంగల్ హన్మకొండలో చూసుకుంటే మొత్తంగా 33 ఏజెన్సీలు ఉన్నాయి. ఇక్కడ 33 ఏజెన్సీలకు గాను 3,800 కనెక్షన్స్ అయితే ఉన్నాయి. ప్రతిరోజు 3,000 గ్యాస్ సిలిండర్లు అయితే ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఇటు వాణిజ్యంగా ఏర్పడిన కొరత వల్ల, ఈ గ్యాస్ సిలిండర్ల కొరత వల్ల అయితే అనేక ఇబ్బందులు కూడా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏర్పడినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి మనం కాకపోతే ఇటు ప్రభుత్వ అదే విధంగా ప్రైవేట్ హాస్టల్స్ లో కూడా ఇటు గ్యాస్ సిలిండర్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం కాకతీయ యూనివర్సిటీలో ఉన్నాము. ఈ కాకతీయ యూనివర్సిటీ కూడా కొంత వందల మంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చి విద్యార్థులు అయితే విద్యను అభ్యసిస్తున్న నేపథ్యంలో వారికైతే ఇక్కడ ఉన్న హాస్టల్స్ అయితే సదుపాయాలు, ఆహార సదుపాయాలు అయితే అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొరత ఏర్పడిన గ్యాస్ సిలిండర్ల కొరత వల్ల అయితే ఇక్కడ గ్యాస్ సిలిండర్లు రాక అనేక ఇబ్బందులు ఇక్కడ హాస్టల్స్ వాళ్ళు కూడా హాస్టల్ సంబంధించి అదేవిధంగా మెస్ సంబంధించి వారు కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. మొత్తంగా మనం చూసుకుంటే ఇక్కడ హాస్టల్స్ లో ఈ మెస్, ఇది కాకతీయ యూనివర్సిటీ సంబంధించిన మెస్, ఈ యూనివర్సిటీ మెస్ లో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లన్నీ ఇప్పటికీ పూర్తి అయిపోయిన నేపథ్యం కనిపిస్తుంది. ప్రతిరోజు 4 గ్యాస్ సిలిండర్లు అయితే ఉపయోగించాల్సిన అవసరం ఉంది. కానీ ఆ గ్యాస్ ల కొరత వల్ల అయితే ఇక్కడ కట్టెల మీద వంటలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మొత్తంగా ఇవన్నీ ఎంటీ గ్యాస్ సిలిండర్లు, ప్రతిరోజు 3 నుంచి 4 గ్యాస్ సిలిండర్లు అయితే ఉపయోగించాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ఈ యూనివర్సిటీ మెస్ లో ఈ గ్యాస్ సిలిండర్ల కొరత వల్ల అయితే విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తుంది. అదే విధంగా మెనూలో కూడా మార్పు అయితే జరిగిందనే తెలుస్తుంది. అయితే ఒకసారి మనం ఇక్కడ ఉన్నటువంటి వారిని తెలుసుకుందాం. హాస్టల్కి సంబంధించిన వారు వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఏమన్నా గ్యాస్ కొరత ఉందా ఈ యూనివర్సిటీ సంబంధించి? చాలా గ్యాస్ కొరత ఉందన్న. మొన్న ఇరాన్ యుద్ధం వలన ఇప్పుడు పిల్లలకు కూడా నేను డైలీ పెట్టే మెనూ కూడా మిస్ అవుతున్నాం. వాళ్ళు కూడా విద్యార్థులు కూడా ఏందన్నా మాకు ఇంకెన్ని రోజులు ఇట్లా డైలీ రైస్ కానీ ఇట్లా ఉప్మా కానీ ఇట్లా పెడతారు అని అంటే, మాకు వచ్చిన ప్రకారంగా అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి సార్ మేము సిలిండర్స్ కూడా మేము సప్లై చేయలేకపోతున్నాము, కాబట్టి మీరు కూడా పిల్లలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని మాకు గ్యాస్ ఏజెన్సీ అతను మా సార్ చెప్పడం జరిగింది. అంటే ప్రతిరోజు ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఉపయోగించేది అవసరం ఉంది? ప్రస్తుతం ఎలా ఉంది సిచ్యువేషన్? సార్ మనకి డైలీ వచ్చేసి 4 సిలిండర్స్ వరకు మనకి యూజ్ చేస్తాం పర్ డే ఒక రోజుకి. కాబట్టి ఇప్పుడు సిలిండర్ లేనందువలన మనకు చపాతీ కానీ దోశలు కానీ ఏదైనా కానీ మెనూ మొత్తం చాలా మిస్ అవుతుంది. దానివలన మనము రైస్ లేదా ఉప్మా ఇట్లాంటి వారి మెనూలు కూడా పెట్టడం జరుగుతుంది. ఏజెన్సీ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఏమన్నా చేంజెస్ కనపడ్డాయి? ఏమన్నా మళ్ళీ ఏమైనా కొత్తగా వచ్చే అవకాశాలు ఉన్నాయి రోజు ఏమన్నా? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఆ యుద్ధం వలన సిలిండర్లు అన్నీ ఎక్కడెక్కడ ఆగిపోయినాయి కాబట్టి మాకు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. మాకు రాగానే మీకు ఏదైనా ఇన్ఫార్మ్ చేస్తారని మా డైరెక్టర్ సార్కి చెప్తా అని చెప్పేసి అన్నారు.
ఇది గ్యాస్ సిలిండర్లు లేక అనేక ఇబ్బందులు అయితే కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు అయితే పడుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ యూనివర్సిటీలో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లు సరిగ్గా లేక ప్రస్తుతం అయితే కట్టెల పొయ్యితో వారైతే వంటలు వండుతున్నారు. ఈ వంటలు వండి వారికైతే ఆహారం అయితే అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఈ విధంగానే గడిచే అవకాశం ఉంది. గత 4-5 రోజులు ఈ విధంగానే గడిస్తే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కట్టెల పొయ్యితో చాలా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఈ విధంగా అయితే వారికి పెట్టాల్సిన అవకాశం ఉంది. కానీ టిఫిన్లు కూడా, ఎందుకంటే ఇటు పూరి అదే విధంగా దోశ లాంటి వస్తువులను కూడా వచ్చే టిఫిన్లను కూడా వారైతే మెనూలో మార్పు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ గ్యాస్ కొరత వల్ల వారికి టిఫిన్లను కూడా అందించలేకపోతున్నారు. కేవలం కట్టెల పొయ్యి మీద యూజ్ చేసే కిచిడి లాంటి పదార్థాలు మాత్రమే ఇటు విద్యార్థులకు అందిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ యుద్ధ ప్రభావం అనేది ఇటు హోటల్స్ పైన, అదే విధంగా ప్రభుత్వ కళాశాలల పైన, ప్రభుత్వ హాస్టల్స్ల మీద కూడా, ప్రైవేట్ హాస్టల్స్ మీద కూడా భారీ కొరత అయితే ఏర్పడిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం అయితే వెంటనే కొన్ని చర్యలు తీసుకొని ఇటు గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన ఏమైనా కొరత ఉంటే ఈ విద్యార్థులకు హాస్టల్కి సంబంధించిన వారికి అందజేస్తే వారు ఫుడ్ అయితే వారికి అయితే అవైలబిలిటీ చేసే అవకాశం ఉన్నట్టు వారు అయితే చెప్తున్నారు. మరి ఇది ప్రభుత్వ కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన పరిస్థితి. గ్యాస్ సిలిండర్ల కొరత అయితే ఇక్కడ అయితే ఏర్పడినట్టు కనిపిస్తుంది మనకు. అయితే ఈ యుద్ధ ప్రభావం అనేది ఓన్లీ భారతదేశం మొత్తట ఉందనే చెప్పుకోవచ్చు. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యుద్ధ వాతావరణం వల్ల ఇక్కడ గ్యాస్ కొరత అయితే ఏర్పడిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. కూడా చాలా మందికి తెలిసిన హోటల్ ఇది అయినా కూడా ఇక్కడ కొంచెం పబ్లిక్ కూడా చాలా తక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం లింగాల కేదార్కి సంబంధించిన హోటల్ వారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎట్లా ఉంది గ్యాస్ సిలిండర్ సంబంధించి కొరత ఏమైనా ఉందా? నా పేరు లింగాల కేదార్ అండి. గ్యాసులు బంద్ అయినాక నిన్న ఒక్కరోజు నడిపించిన, ఇవాళ ఒక్కరోజే ఉన్నది. యాక్చువల్లీ ఇవాళ బంద్ కావాలి. మాకు గ్యాస్ లేకపోతే ఒక 4గురికి ఉపాధి పోతుంది. మేము హోటల్ బంద్ చేసుకుంటాం. మాకు లేకుంటే ఏం నడపలేము, మేము వ్యాపారం చేయలేము. నేను తక్కువ రేటుకి పెడుతున్నా, 20 రూపాయలకు భోజనం పెడుతున్నా, 20 రూపాయలు టిఫిన్ పెడుతున్నా. కనుక ఈ గవర్నమెంట్ మాసంతో చిన్న హోటళ్ళకు సహకరించి పెద్ద సిలిండర్లు వేయాలని కోరుకుంటున్నా. అందరి జీవన ఉపాధి పోతుంది. అది గవర్నమెంట్ ఎలా ఆలోచిస్తుందో. అంటే మీకు ఇంత ముందు రోజుకి ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఉపయోగపడేది, ఇప్పుడు ఎలా ఉంది, ఎన్ని పడుతున్నాయి? రోజు ఒక పెద్ద సిలిండర్ పడుతుందండి. మిగతా అంతా కట్టెల మీద వండుతా. వెనక కట్టెలు బట్టి ఉంది, బట్టి మీద వేస్తా. తక్కువ రేట్లో భోజనం పెడతా. అంటే ఇప్పుడు గ్యాస్ కొరత ఉన్న నేపథ్యంలో ఏ విధంగా మీరు ఫుడ్ అనే హోటల్ రన్ చేస్తున్నారు? నేను ప్రజెంట్ అయితే ఉన్న గ్యాస్ తో నడిపిస్తున్నా. కాకపోతే 1 day 2 days వస్తే నడిపేసి బంద్ చేస్తామండి. రైట్, ఇది మీరు చెప్తున్న హోటల్. అంటే పెద్ద హోటల్స్ కాకుండా చిన్న హోటల్స్ నడుపుకునే వారు కూడా అనేక ఇబ్బందులు అయితే పడుతున్నట్టే తెలుస్తుంది. అయితే రోజుకు ఒక గ్యాస్ సిలిండర్ అయితే ఉపయోగించే వారైతే ఈ సామాన్య జీవనాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ గ్యాస్ యుద్ధం వల్ల అయితే గ్యాస్ కొరత ఏర్పడడం జరిగింది. ఈ కొరత వల్ల అయితే ఇటు హోటల్స్ మూసుకునే అవకాశం ఉన్నట్టు వారు కూడా చెప్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగనే కొనసాగితే ఇవన్నైతే హోటల్స్ కూడా మూసుకేసి రోడ్ల మీద పడే అవకాశాలు ఉన్నట్టయితే ఇటు చిరు వ్యాపారులు చెప్తున్న నేపథ్యం. వారి బతుకు జీవనమే దీంతో. అసలైంది ఈ హోటల్ రన్ చేయాలంటే ఖచ్చితంగా గ్యాస్ సిలిండర్ అంటే అవసరం ఉంది. కట్టెల పొయ్యిలతో నెట్టుకొస్తున్నాము. కానీ ఇదే కొనసాగితే అయితే ఆ గ్యాస్ సిలిండర్ కొరత ఏర్పడితే అనేక ఇబ్బందులు ఏర్పడి మేము మా జీవితాలు రోడ్డు మీద పడే అవకాశాలు ఉన్నట్టయితే హోటల్ వారైతే చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో మౌని, షైనన్య వరంగల్. రక్షణ కల్పించాల్సిన శాఖలోనే భారీ అవినీతి చోటు చేసుకోవడం అన్నమయ్య జిల్లాలో కలకలం రేపుతుంది. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జూనియర్ అకౌంటెంట్గా పనిచేస్తున్న జయకుమార్ రెడ్డి చేతివాటం ప్రదర్శించి సుమారుగా 37 లక్షలకు పైగా ప్రభుత్వ ధనాన్ని గోల్మాల్ చేశారు. సిబ్బంది జీతాల్లో అదనపు సొమ్మును చేర్చి ఆ తర్వాత వారి నుంచి తన పర్సనల్ ఖాతాకు మళ్లించుకున్నట్లుగా విచారణలో తేలింది. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న జిల్లా ఎస్పీ ధీరజ్ కొనిబల్లే ప్రధాన నిందితుడితో పాటు సహకరించిన మరో 14 మందిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తిరిగి అతను ఫోన్పే ద్వారా వేయించుకొని ఆ విధంగా కంటిన్యూగా ఇల్లీగల్గా చేస్తూ వేయడం జరిగింది. అది అతను తిరిగి అధికారులు కంటపడకుండా ఎక్కడైతే ఎంట్రీ చేస్తారో ఆ ఎంట్రీ నుంచి ఆ అమౌంట్ ఏదైతే ఎక్స్ట్రాగా వేశారో ఇల్లీగల్గా దాన్ని డిలీట్ చేసి కనపడకుండా 2 రోజులు మేనేజ్ చేస్తూ వచ్చారు. దీనికి సంబంధించి ఒక హోంగార్డ్ శాలరీ ఎక్స్ట్రాగా లేని హోంగార్డ్ పేరు సృష్టించి
అతని పేరుకు ఒక 2 నెలలు కంటిన్యూగా చేసి వేస్తారని మీకు తెలిసి వెరిఫై చేస్తే నిజమని చేసి దానిపైన ఎంక్వైరీ చేసి దాన్ని సస్పెండ్ చేయడం జరిగింది. తిరిగి ఈ విధంగా ఇట్లాంటి లిమిట్ చెక్ చేసినప్పుడు ఈ విధంగా శ్రీకుమార్ రెడ్డి జూనియర్ అసిస్టెంట్ 13 మందికి కానిస్టేబుల్, 13 మందిలో 5 మంది హెడ్ కానిస్టేబుల్, 8 మంది కానిస్టేబుల్కి ఇతనికి ఎవరైతే క్లోజ్గా ఉంటారో వాళ్ళందరికీ చాలాసార్లు ఈ విధంగా శాలరీలో ఎక్స్ట్రా అలవెన్స్ ఇల్లీగల్గా ఎలాంటి అనుమతి లేకుండా ఇవ్వకూడని అలవెన్స్ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో చేతి వృత్తిదారుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం ఉధృతమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే 2026-27 బడ్జెట్లో వృత్తిదారుల సంక్షేమం కోసం 25,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మార్చి 15 హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఈరోజు హైదరాబాద్లోని వృత్తిదారుల భవనంలో దీనికి సంబంధించిన పోస్టర్ను వారు ఆవిష్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన బీసీ డిక్లరేషన్ హామీలను విస్మరించిందని ఎంవి రమణ మండిపడ్డారు. 2026-27 బడ్జెట్లో ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్ని వృత్తిదారుల సంక్షేమానికి 25,000 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేయబోతున్నాం. అలాగే గత సంవత్సరం కేటాయించినటువంటి బడ్జెట్లో ఆ కేటాయింపులన్నీ కూడా ఖర్చు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేయబోతున్నాం. అలాగే బీసీ సప్లాన్ చట్టం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు చేయాలని, దీంట్లో వర్గీకరణ చేయాలని, వివిధ వృత్తిదారులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ యొక్క ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. గత సంవత్సరం బడ్జెట్లో కేవలం 1,018 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. కేటాయింపులే తక్కువ ఉన్నాయి, కానీ అవి కూడా ఖర్చు చేయనటువంటి పరిస్థితి ఉంది. నిన్ననే అన్ని వృత్తిదారుల సంఘాల నాయకులమంతా కూడా మాకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు, ఫెడరేషన్లని ప్రత్యక్షంగా వెళ్ళి కలవడం జరిగింది అధికారులను. ఏ కార్పొరేషన్ కూడా 50 కోట్లు, 70 కోట్లు, 100 కోట్లు కేటాయించారు తప్ప ఆ కేటాయించినటువంటి డబ్బుల్లో రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఈ 30వ తారీఖు వరకు ఖర్చు చేయకపోతే అవి మురిగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికల్లో వాగ్దానం కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు ప్రతి సంవత్సరం 25,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తామని చెప్పారు. 5 ఏళ్ళు 25 కోట్ల కన్నా 1,25,000 కోట్లు చేస్తామన్నారు. కానీ 25,000 కోట్లు కాదు కదా, 1,000 కోట్లు కూడా కేటాయించిన డబ్బుల్ని ఖర్చు చేయకపోవడం చాలా బాధాకరం. 11 రకాల ఫెడరేషన్లు గత ప్రభుత్వం కేటాయిస్తే ఫెడరేషన్లు ఉట్టి నామకే వాస్తే బోర్డు లాగా ఉన్నాయి తప్ప వాటికి నిధులు లేవు, విధులు లేవు, అధికారం లేదు, డబ్బులు లేవు. ఇంత పెద్ద ఎత్తున ఒకవైపు బీసీ జపం చేస్తూ బీసీ రాజ్యాధికారం అనే పేరుతోటి, రిజర్వేషన్ అనే పేరుతోటి బయట జనాన్ని మోసం చేసేటువంటి పద్ధతిలో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. కాబట్టి మాటలు చెప్పడం కాదు, చేతల్లో ఆచరణలో ఉండాలి. రాజకీయ చైతన్యం కూడా బీసీలలో, చేతి వృత్తిదారులలో పెద్ద సంఖ్యలో వస్తున్నది. మరి ప్రజలందరూ కూడా కదులుతున్నారు. మరి రేపు మేము 17వ తారీఖు నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి కల్లుగీత కార్మికుల్ని, గొర్రెల మేకల పెంపకందాలని, చేనేత కార్మికుల్ని, విశ్వకర్మ వృత్తిదారులని, మత్స్యకారులను, అదేవిధంగా చేనేత కార్మికుల్ని, అదేవిధంగా వడ్రంగి వృత్తిదారులను, అదేవిధంగా వడ్డెర వృత్తిదారులు, మేదల వృత్తిదారులు, అన్ని సాంస్కృతిక వృత్తులు, ఉత్పత్తి వృత్తులు, సేవా వృత్తులు, రజక, క్షౌర అన్ని వృత్తిదారులను కూడా మేము పిలుపునిస్తున్నాం మన హక్కుల కోసం. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, నియోజకవర్గ పరిశీలకులు కల్నాటి రాంబాబు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద వేడుకలు నిర్వహించారు. తొలుత పార్టీ జెండా ఎగరేసి కేక్ కట్ చేసిన నేతలు అనంతరం బస్టాండ్ సెంటర్లోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్పై ఘాటు విమర్శలు చేశారు. నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, చర్చకు తాను సిద్ధమని సింహాద్రి రమేష్ బాబు చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి అన్ని విధాలుగా కూడా ఇక్కడ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విషయంలో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రమేష్ అన్నకి మేము అన్ని విధాల సహాయపడటానికి కూడా మా
గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పరిశీలకులుగా కూడా ఇక్కడ నియమించినారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా కలుపుకొని సమన్వయంతో ఆయనకి కావలసినటువంటి విధంగా గెలుపుని కృషి చేయడానికి అన్ని విధాలుగా కూడా మేము పార్టీ తరపున అహర్నిశలు కష్టపడి ఈ నియోజకవర్గాన్ని అలాగే జిల్లా స్థాయిలో కూడా పార్టీని బలోపేతం చేయడానికి కూడా అన్ని విధాలుగా కూడా కోడూరు రోడ్డు నువ్వు వేసాను చెప్పుకుంటూ సిగ్గుపడాలి కదా. నువ్వు చాలాసార్లు మంత్రిగా ఉండవు, ఎమ్మెల్యేగా ఉండవు, ఇన్ని పనులు చేసినప్పుడు కోడూరు రోడ్డు నువ్వు వేసానని చెప్పుకుంటుంటే సిగ్గుపడాల్సిన అవసరం నీకు లేదా? కోడూరు రోడ్డు వైఎస్ఆర్సీపీ హయాంలోనే శాంక్షన్ అయింది. రోడ్డు పూర్తి అయిపోయే దశలో ఎలక్షన్ జరిగినాయి. ఆ జరగగానే వాళ్ళతో నువ్వేదో డబ్బులు బేరం మాట్లాడుకొని నీకు కుదరక ఆపించావు. అయ్యే డబ్బులతో సంవత్సరం తర్వాత ఆ పని చేయించావు. కొత్తగా నువ్వు చేయించింది ఏంటో చెప్పు, రికార్డెడ్గా చెప్పు. నేను అడిగేదండి ఎదురుమండి బ్రిడ్జి చేయించు, అట్లా అయిపోయింది కనుక శాంక్షన్ అయింది కనుక. అట్లాగే కంపోస్ట్ యార్డ్ శాంక్షన్ అయింది కనుక తీసేయించు. అక్కడి నుంచి ఏ పని చేయకోకుండా గొప్పలు చెప్పుకుంటాం, నిన్ను నువ్వే పొగుడుకుంటాం, జనంతో పొగిడించుకుంటాం తప్ప ఈ నియోజకవర్గానికి నువ్వు చేసిన మేలేమీ లేదు. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకులు అని చెప్తావు. నువ్వు ఏం చేశాడు? నేను చాలాసార్లు చెప్తున్నా, ఏ ఊరు విలేజ్లోకి వెళ్ళినా ఒక పక్క వెల్నెస్ సెంటర్, ఇంకొక పక్క ఆర్బీకే, ఇంకో పక్క సచివాలయాలు తలెత్తితే కనపడతాయి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గ ఇన్ఛార్జి నూర్ ఫాతిమా ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో జెండా ఎగరేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేయడమే తమ ఏకైక లక్ష్యమని ప్రకటించారు. పేదల కోసం పుట్టిన వైసీపీ అన్యాయాలకు ఎదురొడ్డి నిలుస్తుందని, ప్రజల ఆశీస్సులు తమకు పుష్కలంగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. ఎక్కడ మారినా కూడా వాయిస్ ఒకటే. మీరు అసెంబ్లీలో మాట్లాడినా, మా నేత ఎక్కడ కూర్చొని మాట్లాడినా దానికి సమాధానం చెప్పలేక చేతకాని ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మరి మీరు ఏం చెప్పినా ఇక్కడి నుంచి వెళ్ళి ఏదో ఎన్నో మాట్లాడుతున్నారు వాసిరెడ్డి పద్మా గారు. మరి ఒకటే చెప్తున్నాం, మీరు నాయకుల్ని మార్చచ్చేమో కానీ కింద ఉన్న కార్యకర్తలను నమ్ముకుంది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చెప్తున్న మాటలు వినే పరిస్థితులు ఎవరు లేరు. ఎందుకంటే మీకు క్రెడిబిలిటీ లేదు. నాయకుడు మీకు పార్టీలు ఏంటంటే ఏ పార్టీ ప్రభుత్వంలో వస్తే ఆ పార్టీకి గుంపు కాయటమే మీరు చేసే పని. కానీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు అది అసెంబ్లీలో అయినా కూడా లేకపోతే బయట అయినా కూడా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం మీరు ఇవ్వరు. కానీ మా వాయిస్ ప్రజలకు వెళ్ళాలి అని అంటే మీరు చేసే అరాచకాలు కానీ, మీరు చేస్తున్న ఈ ద్రోహం, ప్రజలకి ద్రోహం కానీ ప్రతి ఒక్కరు కూడా తెలియచేయాల్సిన బాధ్యత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు అంబరాన్నంటే ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ కేంద్రంలో పార్టీ ఇన్ఛార్జ్ కంభం విజయరాజు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. తొలుత పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన అనంతరం ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. ఎన్నో సవాళ్లు, అణచివేతలను తట్టుకుని నిలబడిన పార్టీ వైసీపీ అని విజయరాజు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా పరిపాలన అందించి ప్రజలందరి అభిమానాన్ని కోరుకున్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హఠాన్ మరణం తర్వాత ఈ రాష్ట్రంలో అనేక పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. అంతటి మహానేత చనిపోవడం అందరినీ బాధించింది, కలిసివేసింది. ఆ మహానేత లోటుని తీర్చడం కోసం ఆయన తనయుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మరి ఎంతో ప్రయత్నం చేసి ప్రతి గడపకు వెళ్ళి ఆ మహానేత చనిపోయిన సందర్భంగా ఎంతోమంది గుండెలు ఆగిపోయి చనిపోయారు. వాళ్ళందరినీ పలకరించి ప్రతి గడపకి వెళ్ళి ఓదార్పు యాత్ర చేసి నేనున్నానని భరోసా ఇచ్చి ఆ చనిపోయిన కుటుంబాలకే కాక మిగతా రాష్ట్రం అంతటికి రాజశేఖర రెడ్డి గారి మరణం తీరని లోటు, ఆ లోటు పూడ్చడానికే నేనున్నానని జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా 2011 మరి మార్చి 12 ఇదే రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. పార్టీని స్థాపించడం జరిగింది.